తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు ఇష్యూ వచ్చిందా మీ దాకా? తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారు, దాని మీద రెస్పాండ్ అవుతారా? మేము ముందే చెప్పాం, మంచి పారదర్శక విధానాన్ని తీసుకొచ్చి తిరుమలలో బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ తోటి శ్రీవాణి దర్శనం పేరుతోటి 10,000 రూపాయలతోటి ఒక దర్శనాన్ని తీసుకొచ్చి చాలా పారదర్శకంగా ఏ విధంగా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఒక మంచి విధానంతో మేము దాన్ని నడిపించాం. దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు వీళ్ళు. అన్యమత ప్రచారం అంటూ ఇంకొక తప్పుడు ప్రచారం, రకరకాల ప్రచారం చేశారు. ఇవాళ ఏకంగా ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటే పట్టించుకోనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం నెట్టవేయబడ్డది. క్యూ లైన్లోకి అసలు ఎలా వెళ్ళారు, ఎలా వీడియోలు తీశారు, ఆ వీడియోల్ని బయట ప్రపంచంలోకి వదిలినా కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి సమాధానం చెప్పే వ్యవస్థ ఉందా లేదా? అంత క్యూ లైన్లోకి అంత విచ్చలవిడితనంగా ఆకతాయిలు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఈవో ఏం చేస్తున్నారు, అక్కడున్న వ్యవస్థ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి ఉండదు, ఫోన్ తీసుకుని వెళ్ళడం ప్రమాదం అని చెప్తారు. సో ఎలా తీసుకెళ్ళారు? అది లేదు కాబట్టే కదా వ్యవస్థలు సరిగా పని చేయకపోవడం వల్లనే పోగలుగుతారు. సరైనటువంటి వ్యవస్థగానుంటే, సరైన పనితీరుగానుంటే ఎవరైనా ఎలా వెళతారు? నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఆధ్యాత్మిక కేంద్రంగా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు తీసి అపవిత్రంగా ఆ తిరుమలని చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే దీన్ని